అనారోగ్యం అంటే అలా అని కాదు, ఆవిడకి 4 రోజులుగా జ్వరం వచ్చింది. దాని తర్వాత చాలా వీక్ అయిపోయారు అండ్ హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆవిడకి ఏజ్ కూడా ఆవిడ సైడ్ లేదు, సో డయాలసిస్ చేయాలనుకున్నారు. డయాలసిస్ బాడీ తట్టుకోలేకపోయింది, దాంతో కార్డియాక్ అరెస్ట్ వచ్చేలాగా అయింది అంతే. సో ఇంకా తదుపరి కార్యం చూసారంటే ఇక్కడ 3:30కి అలాగా వెళ్ళి ఒక 5 o'clock అలా క్రిమేట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ బయట ఫామ్ ఉంది, అంటే ఆవిడ లైఫే ఫ్యాన్స్ అనేలాగా, ఫ్యామిలీ ఒక తరపు అయితే ఫ్యాన్స్ ఒక తరపు. సో ఒక అతను చూసుకున్నాడు నవీన్ అని, ఆయన ఫామ్లో క్రిమేట్ చేసేలాగా ఒక 5 o'clock. దట్ ఈస్ ది ప్లాన్. మీరు ఆఖరిగా జానకమ్మ గారితో ఎప్పుడు మాట్లాడారు? ఆమెతో అనుబంధం ఎలా ఉండేది మీకు? మా అనుబంధం చెప్పాలంటే ఎలా అండి, మేమందరం ఉమ్మడి కుటుంబంలో ఉన్నవాళ్ళం. సో చిన్నప్పటి నుంచి నేను అక్కడే పుట్టి పెరిగి ఆవిడతో, సో ఆల్మోస్ట్ లైక్ మై మదరే ఆవిడ. అంటే మేమందరం కలిసి ఉండేవాళ్ళం కాబట్టి. మా అమ్మ వచ్చి యంగెస్ట్, వాళ్ళ 6 సిస్టర్స్, మా అమ్మ యంగెస్ట్. అండ్ అందులో నేను చాలా ఏళ్ళుగా నేను యంగెస్ట్గా ఉండేదాన్ని. సో ఆవిడ చేసిన గారాబం, మంచి ప్రేమ మా అమ్మకి ఈక్వల్గానే అనే చెప్పాలి. సో ఆ లాస్ అనేది ఇప్పుడు, బికాజ్ నాకు మా అమ్మతో ఇప్పుడే 6 నెలలు అయింది. ఇంతలో మా పెద్దమ్మ పోవడం అనేది తట్టుకోలేని లాస్. ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు. 6 సిస్టర్స్ అంటున్నారు, జానకమ్మ ఒకరే గాయనిగా ఉండేవాళ్ళ? అంటే వాళ్ళందరూ సిస్టర్స్ వచ్చి, మా ఫస్ట్ 2 పెద్దమ్మలు చూసారంటే, ఫస్ట్ పెద్దమ్మ కొడుకు బాలకృష్ణ ప్రసాద్ అని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన విద్వాన్, ఆయన అన్నమాచార్య ఇది చేశారు. ఆయన పోయి 1 year అవుతుంది. సో మా ఫస్ట్ పెద్దమ్మ ఇద్దరు కూడా వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో వాళ్ళు ఒక సంగీతం స్కూల్ కళాశాల లాగా నడిపేవాళ్ళు. అండ్ వాళ్ళ పిల్లలలో మా ఫస్ట్ కజిన్ బాలకృష్ణ ప్రసాద్ అని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాన్ ఆయన. అండ్ ఆవిడ సిస్టర్ కూడా ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. అందరికీ మ్యూజిక్లో ఎక్కువ ఉంది. ఇట్స్ జస్ట్ దట్ ఈవిడకి అది దేవుడిచ్చిన వరం అనే అనుకోవాలి, అంతకంటే ఇంకేం చెప్పగలం. ఒక ఫ్యామిలీలో ఒక జెమ్ షైన్ అవుతుందంటే ఐ థింక్ దర్ ఇస్ అ డివైన్ ఇంటర్వెన్షన్ అని అనుకుంటున్నాను నేను. సో ఆవిడకున్న గిఫ్ట్. కాకపోతే సిస్టర్స్ అందరికీ ఏదో ఒక కళ ఉండేదండి. ఆర్టిస్ట్ మా అమ్మ కూడా పాడేవారు, కానీ ఇట్ వాజ్ నాట్ లైక్ ఈవిడ షైన్ అయినట్టు వాళ్ళకి ఆ ఆపర్చునిటీ రాలేదు అంతే. కాకపోతే సిస్టర్స్ అందరూ ఆర్టిస్ట్ ఇన్ సమ్ సెన్స్. ఆమె బాల్యం అంతా ఎక్కడ ఉండేది, తర్వాత ఎక్కడి నుంచి సినీ ప్రస్థానంలో ఇంతమంది వేల మంది అభిమానులు ఉదయం నుంచి ఒక క్యూ లాగా వస్తున్నారు, సో ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? అభిమానులు వస్తున్నారు అంటే ఐ థింక్ ఆవిడ పాటే దానికి నిదర్శనం కదా. ఆవిడ ఎన్ని పాటలు పాడారు, ఎన్ని లాంగ్వేజెస్లో పాడారు, 50 ఏళ్ల పైన పాడడం అంటే ఒక సింగర్కి వాళ్ళ అన్ని రకాల జానర్స్లను పాడారు. 14 లాంగ్వేజెస్ పైన పాడారు. ఏ లాంగ్వేజ్లో పాడిన వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ ఆవిడే అని అనుకునేంత స్పష్టంగా ఆవిడ డిక్షన్ ఉండేది. సో ప్రతి లాంగ్వేజ్ వాళ్ళకినూ ఆవిడంటే అంత క్రేజ్ అది. సో ఫ్యాన్స్ వస్తున్నారు అంటే మరి ఆ పాట మీద ప్రేమ కాకపోయినా, పాట మీద ప్రేమ ఒక్కటి, బట్ మనిషి మీద ప్రేమ అనేది కూడా ఆవిడ డెవలప్ చేసుకుందండి. బికాస్ ఆవిడకి వచ్చి ఎప్పుడూ కూడా నేను ఇంత పై స్థాయిలో ఉన్నాను అనే ఒక గర్వం కానీ అహంభావం కానీ ఎప్పుడూ ఉండేది కాదు. ఎక్కడైతే కుమారుడు అంత్యక్రియలు జరిగాయి అక్కడ ఆ ప్రాంతంలోనే జరుపుతున్నారు? లేదు, ఇది ఒక ఫామ్. ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ మైసూర్. సో ఒక ఫామ్ ఏరియా ఉంది, అంటే ఆవిడని చూసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, చాలా దగ్గరగా ఉండి చూసుకున్నారు. సో ఆయన ఫామ్ ఒకటి ఉంది, ఆ ఫామ్లో ఆయన చేయాలనుకున్నాడు. అండ్ మేము అందరం కన్సెంట్ ఇచ్చాం, పర్వాలేదు మాకు, వీఆర్ ఓకే విత్ ఇట్ అని. ఐఎమ్ షూర్ ఆవిడ కూడా అదే కోరుకొని ఉంటారేమో. అవుద్ది. అది తన అంత్యక్రియలు ఇక్కడే మైసూర్లో, గత కొంతకాలంగా మైసూర్లో ఉన్నారని చెప్పి, తన కొడుకు చనిపోయి ఇక్కడే అంత్యక్రియలు జరిగిన నేపథ్యంలో తను కూడా ఇక్కడే ఉండిపోవాలని చెప్పి, తన అంత్యక్రియలు కూడా ఇక్కడే జరగాలని చెప్పి ఆమె కోరుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా మైసూర్లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏవినా ఆంధ్రజ్యోతి, మైసూర్.